ఈరోజు కార్మిక సంఘాల నాయకులే ఎంత బాధ చేసినట్టు వాళ్ళు మాట్లాడే విధానం. డబ్బులు ఇచ్చేయండి, డబ్బులు ఇచ్చేయండి అంటే డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకుని వెళ్ళిపోమంటారు మమ్మల్ని. అదా మా బాధ్యత? నేనేమన్నా కుటుంబాలను మేము ఆదుకుంటాం, ఎస్ ఎక్స్గ్రేషియా ఇస్తామని చెప్పి, అంటే ఎలాంటి డౌట్ లేదు. ఒక ఆయన ఏమన్నాడంటే విచిత్రం, ఒక కార్మిక నాయకుడు ఏమన్నాడంటే అసలు మీరు ప్యాకేజ్ ఇవ్వకుండా ఉంటే ప్లాంట్ తెరిసేది కాదు కదా, ప్లాంట్ తెరుచుకుని ఉంటే మనిషి చనిపోయాడు కాదు కదా. మాట్లాడే విధానం అండి ఇది. మీడియా మిత్రులు ప్రజలు కూడా ఆలోచించండి దయచేసి. ఏంటిది? ఇప్పుడు నేను వెళ్ళింది ఏంటి, వాళ్ళు అడిగిన ప్యాకేజ్ కన్నా రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఇంకెక్కువ వస్తుంది. దాని గురించి మళ్ళీ లేదు. మేము ఇంకోటి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఆర్ పర్మనెంట్ అయినా కూడా ఇద్దరికి ఉద్యోగాలుగా ఇస్తాను, పర్మనెంట్ ఉద్యోగం ఇస్తాను. భారతదేశంలో ఎక్కడ జరగలే. పెద్ద మనసుతో కుమారస్వామి గారు సెక్రటరీ గారితో పోరాడి తీసుకొచ్చిన, ఒక నిమిషం నేను ఇవ్వాల్సిన అవసరం కూడా ఆయన పోరాడి తెచ్చింది. అది ఎన్డీఏకున్న చిత్తశుద్ధి.